హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవమల్లి ట్రైబల్ కల్చర్. ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో సరికొత్త వీడియోకు మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాను నా యూట్యూబ్ తరపున. ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే మనము రీసెంట్గా దేవమల్లిలో మనము మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం కదా ఫ్రెండ్స్. అయితే సగం ఏంటంటే కొన్ని విషయాలు అయితే ఉండిపోయాయి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సినవి. చాలా మటుకు చాలా రెస్పాన్స్ వచ్చింది ఇప్పటివరకు మన వీడియో. సో ఇంకా చూడకపోతే మాత్రం ఆ వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. చాలా మటుకు ఇన్ఫర్మేషన్ మిస్ అయింది అనుకుంటున్నాను. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. సో చాలా అంటే లాస్ట్ వీడియో చాలా లెంత్ అయిపోవడం వల్ల, సుమారుగా 50 నిమిషాలు అయిపోవడం వల్ల నేను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ లేకపోయాను అనమాట. అంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది, చూసేవరకు బోర్గుంటుంది అనేసి. పైగా అందుకని నేను చేయలేదు వీడియోని అయితే. సో క్షమించండి. సో మరొక వీడియోని అయితే నేను చేద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే మనం మొదలుపెట్టాము. సో ఈరోజైతే ఇది నవంబర్ మాసం కదా ఫ్రెండ్స్. అయితే ఈ మాసంలో చాలా మటుకు ఆ వీడియో ద్వారా ఏంటంటే మనకి చాలా రెస్పాన్స్ వచ్చాయి. సో ఆ రెస్పాన్స్ ఏంటంటే ఎలా రావాలి బ్రదర్, అంటే అక్కడ ఉండడానికి, స్టే చేయడానికి ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, ప్రజెంట్ చలికాలం కదా, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, రోడ్లు ఇవంతా కూడా ఎలా ఉన్నాయి, ఫ్యామిలీతో వస్తే ఎటువంటి ఇబ్బంది లేదా, నైట్ స్టే చేయడానికి ఇవంతా కూడా అడిగారు. తర్వాత ఏంటంటే బయట టెంట్లు వేసుకుంటున్నారు కదా, అవన్నీ కూడా మనకి కామెంట్ ద్వారా మీరు చూసే ఉంటారు మన గత వీడియోలో. సో అందుకనేసే నేను వాటిని అయితే క్యాచ్ చేసుకొని వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ద్వారా నేనైతే చాలా మటుకు మళ్ళీ ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఈరోజైతే మనం వీడియో చేయబోతున్నాము. గతంలో మనము కాటేజ్ వరకు వెళ్ళాము కదా ఫ్రెండ్స్. కాటేజ్ నుంచి అవతల మనం వెళ్ళలేదు. ఇంకా చాలా మటుకు చూడాల్సిన ప్రదేశాలు అయితే ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మనమైతే టాప్కి వెళ్ళలేదు ఇప్పటి వరకు. ఇప్పుడైతే మన యూట్యూబ్ తరపున మనము మీకు చూపించాలనే ఉద్దేశంతోనే నేనైతే వెళ్ళాలనే నిశ్చయం చేసుకుంటున్నాను. ఈరోజైతే సుమారుగా ఇప్పుడు 2:30 అయింది టైము. మనకి సన్ రైజ్ అనేది కొంచెం 4:30, 5 వచ్చేసరికి మంచిగా అక్కడ బాగుంటుంది క్లైమేట్ చూడడానికి. అందుకని ఈరోజు ప్రయత్నం అయితే చేద్దాం. పైన ఎక్కేసి మీకు వ్యూ అంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి డార్మెంటరీ ఇంకోటి అడిగారు, డార్మెంటరీ ప్రైజెస్ ఎంత ఉన్నాయి బ్రో అనేసి. అది కూడా నాకు క్లారిటీ లేదు. అంటే కాటేజ్ గురించి మనం 6,200 అని చెప్పాం, కానీ ఆ డార్మెంటరీ గురించి మనమైతే ప్రైజ్ అనేది తెలియకపోవడం వల్ల నేను చెప్పలేకపోయాను. ఈరోజైతే ఆ డార్మెంటరీ ఒక ఫీజు అనేది ఆ యొక్క స్టే చేయడానికి ఎంత అయితే ప్రైజ్ చేసుకుంటున్నారు ఫీజు, దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకొకటి వచ్చేసరికి మనకి అంటే టెంట్లు అక్కడ అంటే ఎంట్రీ చేస్తున్నారు లేదా, బయట నుంచి మాకున్న టెంట్లని మేము తీసుకురావచ్చా, లేదంటే అక్కడ గవర్నమెంట్ ఇచ్చే వాటినే మేము యూజ్ చేయాలని చాలామంది అడిగారు. అవేమీ కాదు, అంటే ఓన్గా ఉంటే ఓన్గా తీసుకురావచ్చు. ఓన్గా తెచ్చే కన్నా ఏంటంటే ఒకవేళ టెంట్ కానీ మీకు లేకపోతే మా పెద్ద అన్నయ్య వాళ్ళవే, మనకు తెలిసిన అంటే అంటే నాకన్నా పెద్ద అన్నయ్య అనమాట, అక్కడ మనకి మత్తలంలో ఉన్నారు. ఆ అన్నయ్య వాళ్ళు అయితే ఉన్నాయి టెంట్లు అక్కడ. అంటే బయటన తీసుకొస్తున్నారు, మనకి 1,200 నుంచి 1,000 ఈ విధంగా పే చేయాలి. కాబట్టి మనము కాస్త అంటే 2 పర్సన్కి అయితే మనము ఏంటంటే 1,000 తీసుకుంటున్నారు అన్నయ్య. సో అయితే ముగ్గురికి వచ్చి మనకి 1,500 తీసుకుంటున్నారు కదా. సో ఈ ప్రైజెస్ కాకుండా ఏంటంటే మనం కాస్త తమ్ముడు ఎవరైనా వచ్చినట్లయితే మన వాళ్ళు కాస్త చెప్పు, అంటే రేట్లు తగ్గిద్దాము, అంటే 1,000 ప్లేస్లోన మనము 800కి ఇచ్చినా పర్వాలేదు, ఎందుకంటే మనోళ్ళు కాబట్టి అంటున్నారు. తర్వాత ఇంకొచ్చి ముగ్గురికి స్టే చేసేట టెంట్లు ఉన్నాయి, వాటిలో కూడా మనకి 1,500 కాబట్టి 1,500 కాస్త 1,300, 1,200 అయినా పర్వాలేదు, మనము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అయితే మాకు చెప్పారు. సో దీన్ని ప్రజెంట్ చేయమని అయితే నాకు చెప్పారు. చాలామంది వచ్చి అంత టెంట్ లెక్క వెళ్ళిపోతున్నారు కదా, అంటే కాటేజ్లో ఉండడానికి చాలా డబ్బులు పే చేయాలి. కాబట్టి అలా పే చేసే బదులు ఎందుకు, మన ఓన్ టెంట్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఇచ్చుకుంటే బాగుంటుంది అనేసి అని అయితే చెప్పడం జరిగింది. సో మీరు గమనించండి, టెంట్లు అయితే మన ఉన్నాయి. ఒకవేళ దేవమల్లి రావాలనుకుంటే మాత్రం నైట్ స్టే చేసుకోవడానికి మొత్తం టెంట్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. నేనైతే ఫుల్ సపోర్టు. నా కాంటాక్ట్ చేసుకొని మీరు తప్పకుండా వస్తే మాత్రం నేనైతే మీకు అందుబాటులో ఉంటాను అనుకుంటున్నాను. ఈరోజైతే మనం వెళ్దాం. అక్కడ ఒకవేళ అన్నయ్య వాళ్ళు అక్కడ దేవమల్లి కొండలను ఉంటే వాళ్ళని టెంట్ ఇప్పేసి దాన్ని ఒక మొత్తం డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను, ఎంతవరకు బాగున్నాయి లేవా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అన్నయ్య వాళ్ళు ఇప్పుడు కొండ దగ్గర ఉన్నారో లేదో ఒకసారి మనం వెళ్తే కానీ మనకు తెలియదు. సో మనం ఇంకెందుకు ఆలస్యం, మనమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం, వీడియోని అయితే ఆలస్యం చేయకపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా, ఇది వలసి అని పిలుస్తారు కదా ఫ్రెండ్స్, మేమైతే అలసి అంటాము. అలసి పువ్వులని, ఇది ఒక రకమైనటువంటి పంట మా ట్రైబల్స్లో. ఇదంటే కొంచెం చిన్న ఇగో విత్తనాలు వస్తాయి, ఇట్లాంటి విత్తనాలు వస్తాయి కదా చిన్నవి, అంటే ధాన్యం లాగా ఉంటాయి కానీ సన్నటి ఉంటాయి, బ్లాక్ కలర్ వస్తాయి. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనమాట, వ్యవసాయము. ఇది తక్కువ ధర అనమాట, అంటే తక్కువ వేసుకున్నారు. అయినా దీనికి ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ తక్కువ. దీన్ని తెలుసు కదా, దీన్ని నూనె మనం చేసుకోవచ్చు.
ఇక్కడ చాలా మటుకు మంచి స్మెల్ వస్తుంది అనమాట, పెర్ఫ్యూమ్ లాంటి మంచి సెంట్ స్మెల్ వస్తుంది. పైగా తేనెటీగలు కూడా ఇక్కడ ఎక్కువ శాతం వాళ్తూ ఉంటాయి. సో మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. వీడియోని అయితే ఆలస్యం చేయకుండా మనం ఈరోజు దేవమల్లి పైన ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనమైతే ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వెహికల్స్ రద్దీ అయితే ఇంత అంత కాదు, పైకి ఈరోజు సండే కాబట్టి ఎక్కువ మొత్తంలో వెహికల్స్ వస్తున్నాయి. నాన్ స్టాప్గా వెహికల్స్ వస్తున్నాయి. మన టూరిస్టులు వాళ్ళు అందరూ కూడా ఎక్కువ శాతము శనివారం ఆదివారము ఎక్కువ శాతము వెహికల్స్ అయితే మొత్తం బాగుంటాయి ఫ్రెండ్స్. అంటే ఎక్కువ మొత్తంలో వస్తుంటాయి. రోజు వచ్చే కన్నా సండే సాటర్డే ఈ విధంగా హాలిడేస్ చూసుకుంటే ఆ వెహికల్స్ అయితే నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి. ఈరోజైతే క్లైమేట్ అంతా కూడా ఈ విధంగా ఉంది. నేనైతే ఇంకా స్టార్టింగ్లో ఉన్నాను, ఇంకా గేట్ దగ్గర కూడా వెళ్ళలేదు. పార్కింగ్ గేట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇక్కడైతే మనం ఎంటర్ అయ్యే ముందు అయితే మనము పెద్ద వెహికల్కి అయితే 100 రూపీస్, చిన్నదానికైతే 50 రూపీస్ అనమాట. 2 వీలర్స్కి అయితే నైట్ అయితే 300, పెద్ద వెహికల్కి అయితే 2 వీలర్కి అయితే 100 రూపీస్ అనుకుంటాను. ఇదైతే మన ఎంట్రీ గేటు. సో ఫైనల్గా మన వ్యూ అయితే ఇది చూసారా. మొత్తం కూడా ఈరోజు అంతా కూడా హడావిడిలో ఉన్నారు. అంతా కూడా మంచిగా కార్లు వస్తున్నాయి. అక్కడ మనం చూసుకుంటే మొత్తం కూడా ఈ విధంగా ఉంది. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనము ఇదిగో అన్న వాళ్ళ టెంట్ దగ్గర అయితే వచ్చేసాము. ఇవే మన అన్న వాళ్ళ టెంట్ అనమాట. సో ఇదొకటి, అక్కడ ఒకటి ఉంది బ్యాక్ సైడ్. సో ఇది వచ్చి మనకి 2 పర్సన్స్కి అవుతుంది. 2 పర్సన్కి వచ్చి 1000 రూపీస్ అనమాట, 1000 రూపాయలు. తర్వాత ఇక్కడ ముగ్గురికి వచ్చి మనకి 1500 అన్న అయితే చెప్పారు. సో మనమైతే కాంటాక్ట్ చేసుకుని వస్తే మనకి మాత్రం ఖచ్చితంగా మనమే తగ్గిస్తాము. ఇంత అంత అని ఫిక్స్ ఏం కాదు. మన ద్వారా వస్తే, మనకు తెలిసిన వాళ్ళు వస్తే ఖచ్చితంగా డిస్కౌంట్ ద్వారా అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. వారి కోసం సపరేట్గా ఈ కర్రలు కూడా పెట్టడం జరిగింది. సాయంత్రం పూట చలి కాచుకోవడానికి. చాలా విపరీతమైన చలి దేవమల్లి తెలిసే ఉంటుంది. ఈ కాలం అయితే అస్సలు ఉండలేము. అందుకనేసి గ్లౌజులు, టోపీలు అంతా కూడా మంచి స్వెటర్స్ వేసుకొని వస్తే కానీ దేవమల్లి స్టే చేయడము అంత ఇది కాదు. సో అందుకనేసి ఫ్రెండ్స్ గమనించండి. సో వచ్చే వాళ్ళకి మాత్రమును అంటే ఇబ్బంది ఏమీ లేదు. నేను ఉన్నాను, తప్పకుండా నేనే సాయం చేస్తాను అనుకుంటున్నాను. మీ అందరు కూడా సపోర్ట్ ఉంటాను, నేను తప్పకుండా సాయం చేస్తాను. ఇవైతే మన టెంట్స్ మన అన్నయ్య వాళ్ళవి. సో గమనించండి, లోన చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫైనల్గా మనమైతే టెంట్ని ఓపెన్ చేద్దాం. జిప్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఒక డౌట్ రావచ్చు, రెండే చూపిస్తున్నానండి. రెండేం కాదు, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఎంతమంది కావాలంటే అన్నిటి ఉన్నాయి. ఓ మై గాడ్, ప్రెజెంట్ అయితే మన వాళ్ళంతా కూడా చూసారా ఇట్లాంటివి. తర్వాత బ్లాంకెట్స్, తర్వాత లోన్ వచ్చేసి మనకి కుకింగ్ సామాన్స్ ఉన్నాయి. కుకింగ్ చేసుకోవడానికి ఇవంతా తప్పేలలో పెట్టుకుని ఉంటున్నారు. మంచి బ్లాంకెట్స్. ఇక్కడ చూడండి, ఇవంతా కూడా టెంట్లే అనమాట. మంచిగా వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో చూస్తున్నారు కదా లోన్ వేసుకోవడానికి. తర్వాత మంచి తలగడ ఒకటి ఇచ్చారు. సో మీరు వరేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అయితే నా యొక్క నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ నంబరు అనేది కూడా ఇస్తాను. ఒకవేళ ఒడియా వాళ్ళు ఎవరైనా ఉంటే, సో ఒడియా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒరిస్సా నుంచి వస్తుంటే మాత్రం వాళ్ళకైతే ఆ నంబర్ని షేర్ చేయండి. మన తెలుగు వాళ్ళు ఎవరైనా వస్తుంటే మాత్రం నా నంబర్ అయితే డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, అక్కడైతే మెన్షన్ చేస్తాను. అక్కడ మీరు చూసుకుని నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. తప్పకుండా మీరు గమనించండి, ఇవంతా కూడా బాగున్నాయి. తర్వాత చిన్న టార్చ్ లైట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఓకే, ఇదిగో ఎటువంటి భయం లేకుండా చిన్న టార్చ్ లైట్ అయితే చాలా బాగుంది. నైట్ పూట చాలా పవర్గా ఇదైతే టార్చ్ అయితే వెలుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఒక టెంట్ ఒక వీడియో అనమాట.
గమనించండి, ప్రతి ఒక్కరు కూడా వస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా మన యొక్క బయోని అయితే చెక్ చేసుకుని రండి. ఇక్కడైతే 2 లేయర్స్ ఉన్నాయి. ఇదిగో ఇది ఒక లేయర్ అనమాట. ఈ విధంగా కిందన అయితే వైట్గా ఉండి పైన ఇది కొంచెం కనబడేటట్లుగా ఉంది, చూసారా? ఇది లోన తర్వాత బయటకు వచ్చేసరికి ఇది ఫైనల్గా మనం ఈ విధంగా జిప్ని అయితే వేసేసుకుంటున్నాం. క్లోజ్ అయిపోయింది, చూసారు కదా. ఇదైతే 3 మెంబర్స్కి, అదైతే 2 పర్సన్స్కి అనమాట. हेलो डियर फ्रेंड्स, आज ମୁଁ ଆସିଛି ଆମର ଦେଓମାଳିରେ। ସୋ ବହୁତ କିଛି ମୋ ଭିଡ଼ିଓକୁ ଦେଖିକି ସପୋର୍ଟ କରୁଛନ୍ତି। ତ ସେ ଭାଇମାନଙ୍କୁ ଯେଉଁ ମାନେ ନାଇଟ୍ ଷ୍ଟେ ପାଇଁ କିଛି କିଛି ଅସୁବିଧା ହେଉଛି, ମାନେ ରହିବା ପାଇଁ କେମିତି ବ୍ୟବସ୍ଥା କ'ଣ ଅଛି ବୋଲି ପଚାରିଥିଲେ। ସେ ଭାଇମାନଙ୍କୁ ମୁଁ କହୁଛି, ଏବେ ପ୍ରେଜେଣ୍ଟ ଆମର ଯେଉଁ ଦେଓମାଳିରେ ଅଛି ଆମର ନିଜର ଭାଇମାନଙ୍କର ଟେଣ୍ଟ ଗୁଡ଼ାକ ଅଛି, ସରକାରର ଅଛି ମନେ ନାହିଁ, ବାକି ଆମର ନିଜର ବି ଅଛି। ତ ଆସିପାରିବେ ଯଦି ନିହାତି ଆପଣ ଦେଓମାଳି ଆସୁଛନ୍ତି, ତାହେଲେ ମୁଁ ଡିସ୍କ୍ରିପ୍ସନ୍ରେ ମୁଁ ମୋର ନମ୍ବରଟା ଦେଇଦେଉଛି। ଆଉ ଯଦି ଓଡ଼ିଶାରେ ଆସୁଛନ୍ତି ଆମର ଭାଇ ନମ୍ବର ଦେଇଦେଉଛି, ମୋ ବି ଦେଉଛି ମୋ ନମ୍ବର ବି। ତ ନିହାତି ଭାବରେ ଯଦି ଆପଣ ଷ୍ଟେ କରିବା ଆସୁଛନ୍ତି, ତ ଟେଣ୍ଟ ନାହିଁ, ନାଇଟ୍ ଷ୍ଟେ କରିବା ପାଇଁ କିଛି କାଠ ବି ଦିଆହେବ। ତାପରେ ଆମର ଟେଣ୍ଟ ଅଛି, ତାପରେ ପଛକାନ ଦେଖିପାରୁଥିବେ ଏଇଟା 3 ଜଣ ରହିବା ପାଇଁ, ଏଇଟା ହେଉଛି 2 ଜଣ ରହିବା ପାଇଁ। ବହୁତ କିଛି ଆମ ପାଖରେ ଟେଣ୍ଟ ଗୁଡ଼ାକ ଅଛି କମ୍ ପ୍ରାଇସ୍ରେ ମାତ୍ର। ତ କିଛି ମାନେ ଡିସ୍କାଉଣ୍ଟରେ ଆମେ ଦେଉଛୁ। କିଏ ଆମକୁ କଣ୍ଟାକ୍ଟ କରିକି ଆସିବେ, ଆମ ଭିଡ଼ିଓଟା ଦେଖିକି ଆସିବେ, ତାହେଲେ ନିଶ୍ଚୟ ଭାବରେ ଆମେ ତାଙ୍କୁ ସପୋର୍ଟ ଭାବରେ ଆମେ ନିହାତି ଭାବେ ରହୁଛୁ। ତାଦ୍ୱାରା ଜାଣିପାରିଥିବେ ସାଙ୍ଗମାନେ, ଯଦି ଆପଣ ସାଙ୍ଗମାନେ କିମ୍ବା ଆପଣ ପରିଚୟ ଲୋକମାନେ କିଏ ଯଦି ଦେଓମାଳି ଆସୁଛନ୍ତି ଷ୍ଟେ ପାଇଁ, ନିହାତି ଭାବରେ ଭିଡ଼ିଓକୁ ସେୟାର କରନ୍ତୁ ବୋଲି ଆଶା କରୁଛି। ତ ନିହାତି ଭାବରେ ଆସ, ଆମର ଟେଣ୍ଟ ଗୁଡ଼ାକ ଅଛି, ବହୁତ ମଧ୍ୟ ଭାବରେ ସାହାଯ୍ୟ ପାଇପାରିବେ। ଧନ୍ୟବାଦ। ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే మనము డార్మెంటరీ ప్రైజ్ అయితే చెప్పలేదు కదా. సో మనకి ఒక డార్మెంటరీ వచ్చి 5 మెంబర్స్కి 5 మంది మనం స్టే చేయొచ్చు 1 నైట్. సో అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవంతా కూడా డార్మెంటరీస్. ఆ పైన ఉన్నాయి కదా, అవంతా మాత్రం ఆ 2 పర్సన్స్కే. ఇక్కడైతే డార్మెంటరీస్ 5 ఉండొచ్చు, టాయిలెట్ మొత్తం ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో 1 నైట్కి వచ్చి మనకి 10,000 ప్రైజ్ పెడుతున్నారు. సో 10,000 అనేది మనము పే చేయాలి. సో 1 నైట్కి అనమాట. 5 ఉండొచ్చు, ఫ్యామిలీ అంతా కూడా, తర్వాత ఫ్రెండ్స్ అయినా ఎవరైనా రావచ్చు. సో చూసారు కదా, డార్మెంటరీ ప్రైజ్ వచ్చి మనకి క్లారిఫికేషన్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో మనము దాన్ని క్లియర్ చేయలేదు. సో ఇప్పుడైతే మనం చెప్తున్నాము 10,000 మనం పే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనము ఈకో స్టే నుంచే మనం వీడియో క్లోజ్ చేసాము. సో ఈరోజు అయితే మనం ఈకో స్టే నుంచి ఇటు మనకు లెఫ్ట్ సైడ్ వస్తే రోడ్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మొత్తం గ్రీనీగా ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ పైన కిందనైతే మొత్తం కూడా గవర్నమెంట్ వేసినటువంటి టెంట్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వాటి రేట్స్ అయితే కనుక్కుందాం, సేఫ్టీ అవన్నీ కూడా ఉన్నాయి లేదా. ముందు మనకు సేఫ్టీ కావాలి కాబట్టి మొత్తం వాళ్ళు ఎలా చూసుకున్నారు, రిసీవింగ్ ఎలా ఉంది, అవంతా కూడా ప్రైజెస్ కనుక్కుందాము. ఫైనల్గా అయితే మనము ఈ డౌన్కి అయితే మనం వెళ్ళిపోదాం. ఇదైతే మనకి కాటేజ్ ఎంట్రీ ఫీజ్ గేట్ కదా. సో అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వస్తే మనకి డౌన్లో వేరే ఉంటుంది టాప్కి వెళ్ళే రోడ్డు, అక్కడికైతే మనం వెళ్దాం. ఇంతమంది జనాలు చూసారండి, వెహికల్స్ కూడా మొత్తం ఫుల్ఫిల్ అయిపోయి ఫీల్డ్ అంతా కూడా మొత్తం జనాలు అయితే చాలా మట్టుకు మొత్తం వచ్చేసారు. ఈరోజు పైగా హాలిడే అనుకొని, హాలిడే అని కాదు, ప్రతిరోజు కూడా ఈ విధంగానే గల్లీగా ఉంది. వెహికల్స్ అయితే మొత్తం కూడా ఫుల్ఫిల్ అయిపోయినట్టున్నాయి ఫీల్డ్ అంతా. ఫైనల్లీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇవైతే గవర్నమెంట్ టెంట్స్ అనమాట. సో 1 నైట్కి ఎంత తీసుకుంటున్నారో మనకైతే తెలియదు, ఇంకా అనే వాళ్ళు రాలేదు. ఒక మామయ్య అవుతారు, ఆయన ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు. ఆయన వస్తే ఆయన ద్వారా మనము ఈ డీటెయిల్స్ అంతా కూడా కనుక్కుందాము. ఫెసిలిటీస్ ఏవి ఉన్నాయో కూడా ఆయన చెప్తారు. ఇంకా వస్తున్నారు, డ్యూటీ టైం అవ్వలేదట, వాళ్ళు నైట్ డ్యూటీ కాబట్టి కొంచెం లేట్గా వస్తారు. సో వచ్చిన తర్వాత మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవైతే గవర్నమెంట్ మన జీపీ తరపున మనకి సప్లై చేస్తున్నారు ఇవంతా కూడా. సో చాలా బాగున్నాయి, చాలా మటుకు పెట్టారు. ఒక 30+ అనుకుంటాను, ఒక 30కి పైననే ఉంటాయి. ఇంకా కావాలంటే ఇంకా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, కానీ వేసింది ఇంతే. సో వీటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈరోజు.
ఫ్రెండ్స్ దేవమాలి టాప్ అయితే అది టాప్ పాయింట్ చూస్తున్నారు కదా అక్కడ. ఇప్పుడైతే నేను వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఇప్పటికే సుమారుగా 5 అయిపోయింది టైం. అయితే వెళ్ళి రావడానికి చాలా చీకటి అయిపోద్దేమో చూద్దాం. ఒకవేళ వెహికల్ కానీ వెళ్తుంటే మాత్రం తప్పకుండా టాప్కి అయితే వెళ్తాను. వెళ్ళకపోతే మాత్రం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు చూపిస్తాను. రేపు మన సబ్స్క్రైబర్ రాయబోతున్నారు. సో ఆ సబ్స్క్రైబర్తో మనం కలిసి అయితే మనం టాప్కి వెళ్ళబోతున్నాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో చూద్దాం ముందుకి. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఈరోజు వీడియో ఇదే అనమాట. సో టాప్కి అయితే మనము నెక్స్ట్ వీడియోలో మనం వెళ్ళబోతున్నాం. వెళ్దాం కానీ ఫ్రెండ్స్ ఒక్కడమే కదా, బోర్ కొడుతుంది. సో మీరే ఎవరైనా వస్తే కదా మా తోడు వెళ్ళడానికి. ఈరోజు అయితే వీడియో ఈ విధంగా. మనకి ముఖ్యమైన డౌట్లు వచ్చేసి మన కామెంట్ బాక్స్లో మన సబ్స్క్రైబర్స్ అడిగిన కామెంట్స్ ఏంటంటే కాటేజెస్ ఏంటంటే డార్మెంటరీ కొంచెం పెండింగ్ ఉండింది. సో ఆ డార్మెంటరీ క్లారిఫికేషన్ అయిపోయింది. డార్మెంటరీ మనము బుక్ చేసుకోవాలంటే ముందుగానే మనం బుక్ చేసుకోవాలంట. డార్మెంటరీ కావచ్చు, ఈకో స్టే కావచ్చు, ఏవైనా సరే కాటేజ్లోన మనము ఆన్లైన్లో చూసుకుంటూ ఉండాలి. మనకు వెబ్సైట్ వచ్చేసి మనకి ఈకో టూరిజం ఒడిశా అని ఉంటుందంట. ఈకో టూరిజం ఒడిశా .దేవమలి అని ఉంటుంది. సో దాంట్లోనైతే మనం ముందుగానే సో ఆన్లైన్లోనే అప్పటికి చెక్ చేస్తూ కొని ఉండాలని మాకైతే అనేవాళ్ళు చెప్పారు. నెక్స్ట్ వచ్చి నైట్ టెంట్ గురించి మనమైతే ఈరోజు ఖచ్చితంగా మాట్లాడుకున్నాము. వచ్చేవారు ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మా ఓన్ టెంట్స్ ఉన్నాయి. సో నైట్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీతో నేను సహాయంగా ఉంటానని మాట ఇస్తున్నాను. మీరు కూడా నా సహాయం చేయండి అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మనము లాస్ట్ ఇక ఉంది కదా ఆ ఇల్లు దగ్గర వచ్చాము. ఇక్కడ నుంచి మనకైతే కాలినడకతో మా పైన టాప్కి అయితే వెళ్ళాలి. సో అనేవాళ్ళు అయితే ఇక్కడ చిన్న షాప్ అయితే పెట్టారు. సో షాప్లోనే మనకి ఏంటంటే ఇలాంటివి దొరుకుతున్నాయి. వీటిని తెలుగుతో ఏమంటారో తెలియదు. సో ఒడియాతో అయితే వీటిని అయితే మూడి అని పిలుస్తారు. మన దగ్గర ఇక్కడ మన పైనుంచి వచ్చిన తర్వాత మనం ఇక్కడ తినుకొని వెళ్ళొచ్చు. సో మా నాన్న తెలిసిన వాళ్ళు ఉన్నారు, సొంత వాళ్ళే. నాకైతే ఇచ్చారు, వద్దన్నా సరే తినడానికి ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అని చెప్పాను. సో ఫైనల్గా అయితే మన వీడియో ఈ విధంగా ఉంది. చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాలి పైన టాప్కి అయితే. ఇదే అనమాట ఈరోజు వీడియో. సో మన సబ్స్క్రైబ్ వస్తే మాత్రం ఇక్కడ నుంచే మన జర్నీ అవుతుంది. నైట్ స్టే అక్కడ. ఇంకా ముందుకు ఏమో చూడాలి. సో మన ఫ్రెండ్స్ కానీ వైజాగ్ నుంచి వస్తున్నారు, సార్స్ వాళ్ళు. సో వాళ్ళు ప్లేన్ వేసుకొని వస్తే ఖచ్చితంగా మనమైతే టాప్కి వెళ్ళి నైట్ స్టే చేయబోతున్నాము. ఇక్కడైతే మనం ఉండడానికి, స్టే చేయడానికి అన్నీ కూడా ఫెసిలిటీస్ బాగున్నాయి. సో మీరు అనుకుంటున్నట్లుగా ఏమైతే అంతగా గెస్ చేసినట్లుగా అంత బ్యూటిఫుల్గా లేకపోయినా తిండి మాత్రం ఖచ్చితంగా అంటే తక్కువగానే ఉంటుంది. కానీ స్టే చేయడానికి, ఉండడానికి అయితే చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ వస్తే మాత్రం మనం సన్ రైజ్ చూడవచ్చు, మంచిగా ఉంటుంది. సో క్లైమేట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మస్క అనిపిస్తుంది, కానీ మార్నింగ్ వ్యూ ఇక్కడ చూస్తే మాత్రం అందంగా అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఫైనల్ ఫ్రెండ్స్, మీరు మన వీడియోతో ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. సో రండి, ఈ సీజన్లో అయితే ఏం పర్వాలేదు. మన తెలుగు వాళ్ళకి నేను సజెషన్ ఇచ్చేది అంటే సో కాస్త ఇప్పుడు ప్రజెంట్ అయితే రోడ్డే బాగాలేదు. కిందన మనకి దేవమాలి గేట్ నుంచి పైకి వచ్చే వరకు అయితే కొంచెం రోడ్ అయితే వర్క్లు అవుతున్నాయి. వచ్చేవారు చాలా చూసుకొని రండి అని నా యొక్క సజెషన్ అనమాట. ఇంతే. సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యూ పాయింట్ని అయితే మీరు మిస్ కావద్దు. ఇంకా మనం టాప్కి వెళ్ళాలి, కానీ చెప్తున్నాను కదా ఒక్కడనే అయిపోయాను, బోర్గా ఉంది. ఎవరైనా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా పైకి ఎక్కిపోవాల్సిందే మనము. సో అందుకనేసి చూసారు ఫ్రెండ్స్, ఒకసారి పైన చూపిస్తాను వ్యూ. అదిగో ఇంకా అక్కడికి వెళ్ళాలి మనము. అదైతే టాప్ పాయింట్ మీకు కనిపిస్తూ ఉంటారు చూడండి. అక్కడికైతే మన వాళ్ళు చాలామంది వెళ్ళి ఉన్నారు, కైకాలు కూడా వేస్తున్నారు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. సో ఫైనల్గా అయితే మన వీడియోని అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం, మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లు మాత్రం ఖచ్చితంగా దేవమలి ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మాత్రం మిస్ కావద్దు. సో ఇలాంటి అనేకమైనటువంటి ట్రైబల్ కంటెంట్ లేదా టూరిజం కంటెంట్స్ కోసం మన యొక్క ఛానల్ని అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. అనేక మందికి పరిచయం చేయండి. మన అంటే ఆంధ్ర నుంచి వచ్చేవారు కావచ్చు, ఒరిస్సా నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. సో మీరు వచ్చేవారైతే ఖచ్చితంగా ఇలాంటి ప్రదేశాలు చూసుకుంటూ మీరు వెళ్తారనుకుంటున్నాను. సో అనేక మందికి పరిచయం చేయండి. మన చుట్టారికం వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మన బంధుమిత్రులందరికీ కూడా పరిచయం చేస్తారని నా తరపున నేను వినతి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ ఎల్లప్పుడూ మీ సహాయం నాకు ఎంతగానో ఉంటుందని అనుకుంటున్నాను.
ఇంత కష్టపడి వచ్చినందుకు ఒక లైక్ వేసుకొని ఒక కమెంట్ చేస్తే నాకు ఎంతగానో ప్రోత్సాహంగా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి పరిచయం చేస్తారని అనేక సార్లు అనుకుంటూ మీ అందరు కూడా బతిమాలుకుంటున్నాను. సో ఇంతవరకు ఉంటాను. మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందు కలుస్తూనే ఉంటాను. బాయ్. నేను మీ నవీన్.